నమస్తే బీఆర్కే న్యాయవేదికకు స్వాగతం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారి కోసం పోలీసులు వేటాడుతున్నారు. వీరు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికీ వదిలే ప్రసక్తే లేదని పోలీసు అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే ఎలాంటి చట్టాల కింద వారిని అరెస్ట్ చేస్తారో తెలుసుకుందాము. సోషల్ మీడియా దుర్వినియోగానికి పాల్పడితే ఎలాంటి వారిని శిక్షించడానికి భారతదేశంలో అనేక చట్టాలున్నాయి. వాటిలో ప్రధానమైనవి సోషల్ మీడియా వేదికగా వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారికి చెక్ పెట్టడమే కాకుండా తీవ్రమైన శిక్షను కూడా విధించాలంటూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియాకు సంబంధించి కొత్త చట్టాల్లో మార్పులు తీసుకురావాలని భావిస్తోంది. అయితే సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్టులు పెట్టవద్దు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకు వారు పెట్టే పోస్టులు ఎంత దారుణానికి ఒడిగడుతున్నాయి, కేసును ఎలా విచారిస్తారు, నిర్ధారణ అయితే ఎలాంటి శిక్షలు విధించడం జరుగుతుంది, సోషల్ మీడియా దుర్వినియోగం మరియు భారతీయ సైబర్ చట్టాలు ఏమిటి, సోషల్ మీడియాను దుర్వినియోగపరిచే వారికి ఎలాంటి శిక్షలు ఉన్నాయో తెలుసుకుందాం. అలాగే ఇతర న్యాయపరమైన సలహాలు సూచనల కోసం స్క్రీన్పై కనబడుతున్న ఫోన్ నంబర్లకు ఫోన్ చేయవచ్చు. వీటిపై మాట్లాడడానికి ఈరోజు ప్రముఖ అడ్వకేట్ ముప్పాళ్ళ సుబ్బారావు గారు ఉన్నారు. వారికి స్వాగతం పలుకుదాం. నమస్కారం సార్. సార్ అన్మ్యూట్ చేయండి సార్. నమస్కారం సార్. వెల్కమ్ టు బీఆర్కే న్యాయవేదిక సార్. ఓకే సార్, ముందుగా సోషల్ మీడియాకు మన దేశంలో ఉన్న చట్టాలు ఏమిటి, వాటి వివరాలు చెప్తారా? ఒకటండి, ఆల్రెడీ సోషల్ మీడియాలో గనక భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది. అంటే భారత రాజ్యాంగం ఆర్టికల్ 19లో చాలా స్పష్టంగా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఇచ్చారు. భావ వ్యక్తీకరణ రాజ్యాంగపరమైన హక్కుని ప్రత్యర్థుల యొక్క ఇతరుల యొక్క హక్కుల్ని హననం చేయటానికి కాదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వాలు ఉన్నాయి, అధికార పార్టీని విమర్శించవచ్చు ప్రతిపక్ష పార్టీ, అది సిద్ధాంత పరంగా లేదంటే ప్రభుత్వం చేసే లోపాల పరంగా ప్రజల పక్షాన పెట్టడం తప్పేం కాదు. కానీ ఆ పేరుతో ప్రతిపక్ష నాయకుల యొక్క కుటుంబ సభ్యులని, ఆడవాళ్ళని, వాళ్ళ శీలాలని, వాళ్ళ పుట్టుకని, లేకపోతే వాళ్ళని లేపుకొస్తాము, తీసుకొస్తాము, తలకాయలు లేపేస్తాము, ఇలాంటి అసభ్యకరమైన పదజాలాలు కానీ వ్యక్తిత్వ హననానికి కానీ పాల్పడితే అది చట్ట ప్రకారం నేరం అనేది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చాలా స్పష్టంగా ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ యాక్ట్ లో అసభ్యకరమైనటువంటి చిత్రాలు కానీ అసభ్యకరమైన మెటీరియల్స్ కానీ ఎలక్ట్రానిక్ ఫామ్ ద్వారా పబ్లిష్ కనుక చేస్తే, అంటే సోషల్ మీడియా ద్వారా దాన్ని కనుక పబ్లిష్ చేస్తే 5 సంవత్సరాల వరకు దానికి జైలు శిక్ష వేయచ్చు, అలాగనే 10 లక్షల వరకు కూడా జరిమానా విధించవచ్చు రెండోది కనుక చేస్తే. ఫస్ట్ది అయితే 5 lakhs వరకు చేయడానికి అవకాశం ఉంది, 3 years. మొదట అఫెన్స్ అయితే 3 సంవత్సరాలు, అలానే 5 lakhs. అదే నేరాన్ని మరొక్కసారి కనుక చేస్తే దానికి 5 years పనిష్మెంట్ ఉంది, విచ్ మే ఎక్స్టెండ్ టు 10 lakhs ఫైన్ కూడా ఇంపోజ్ చేయొచ్చు. ఇది ఒక భాగం. అదే సోషల్ మీడియాలో తరచుగా అదే నేరం చేయటమే ప్రవృత్తిగా పెట్టుకొని కొనసాగిస్తూ ఉన్నారనుకోండి, అలాంటి దాంట్లో కొంతమంది వాదన ఏంటంటే, అర్నేష్ కుమార్ అనే జడ్జిమెంట్ ఉంది, సుప్రీంకోర్టు ఇచ్చింది. దాని ప్రకారం 7 సంవత్సరాల లోపు శిక్ష పడే నేరాలలో 41A నోటీస్ ఇవ్వాలి తప్ప రొటీన్ మేనర్ లో అరెస్ట్ చేయడానికి లేదు. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ చట్టంలో లేకుంటే ఇతర చట్టాలలో ఉన్నటువంటి నేరాలకి శిక్ష 7 సంవత్సరాల లోపు ఉంది కాబట్టి 41A నోటీస్ ఇవ్వాలి, అరెస్ట్ చేయడానికి లేదు అని చెప్పేసి వాదన చేస్తా ఉన్నారు. కానీ అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ లో ఇంకోటి కూడా చెప్పాడు, వాళ్ళు గనక నేర ప్రవృత్తి నేరంగా పాల్పడే వాళ్ళు ఎవరన్నా ఉంటే అటువంటి వాళ్ళ విషయంలో చెక్ లిస్ట్ లో రాసి న్యాయస్థానానికి పెట్టి రిమాండ్ ఇవ్వడానికి కదా ఇమ్మని చెప్పేసి కోరవచ్చు. అప్పుడు న్యాయస్థానం ఇచ్చేది. కాబట్టి ఒకటే ఎగ్జాంప్షన్ చెప్తున్నారు, రెండో అంశాన్ని కూడా ప్రస్తావించాలి అక్కడ.
అంటే హ్యాబిచువల్ అఫెండర్స్ కి చట్టపరమైన రక్షణ కల్పించమని చెప్పాల 41A నోటీస్ ఇచ్చేసి. ఇది ఒక భాగం. 41A నోటీస్ వరకు ఆ విధంగా చెప్తున్నారు. రెండోది ఏం చెప్తున్నారు, ఇక్కడ మారినటువంటి బిఎన్ఎస్ చట్టంలో 311 ఉంది, 3(1) సెక్షన్. ఓకే. దాంట్లో వ్యవస్థీకృత నేరాల గురించి ప్రస్తావించారు. వ్యవస్థీకృత నేరాలంటే ఇద్దరు లేకుంటే అంతకుమంది ఎక్కువ మంది కలిసేసి ఒక కామన్ ఇంటెన్షన్ తో ఒక నేరానికి పాల్పడుతూ ఉంటే, అవి కూడా తరచుగా పాల్పడుతూ ఉంటే, అటువంటి వాటిని వ్యవస్థీకృత నేరాలుగా పెట్టేసి ఇప్పటికే ఈ ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది మీద 311 కేసులు నమోదు చేశారు. అది భార్గవరెడ్డి కానీ, లేకపోతే పోసాని కానీ, ఇలాంటి వాళ్ళ మీద 311 సెక్షన్ లో పెట్టారు బిఎన్ఎస్ లో. దానిలో ఏంటంటే 5 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు వరకు వేయటానికి ఆ సెక్షన్ లో అవకాశం ఉంది. అంతేకాకుండా 5 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. రెండోది, అలానే కాకుండా ఆ సోషల్ మీడియాలో పెట్టేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రాంతాల మధ్య, వ్యక్తుల మధ్య, జాతుల మధ్య, లేకుంటే వివిధ ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టడానికి కనుక దోహదపడితే అది 153A శాంతి భద్రతలను విఘాతం కలిగించడం. గతంలో 153A అని చెప్పారు. ఇప్పుడు మారినటువంటి చట్టంలో అది 196. కాబట్టి దాంట్లో 3 సంవత్సరాల జైలు శిక్ష పడుకుంటుంది. అలానే ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్, 2 గ్రూపుల మధ్య కానీ, 2 మతాల మధ్య కానీ, 2 ప్లేసుల మధ్య కానీ, 2 కులాల మధ్య కానీ, లేకపోతే 2 భాషల మధ్య కానీ విభేదాలు సృష్టిస్తే అది 196 ప్రకారం దాదాపుగా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉన్నట్టుంది. అంటే దేనికి దానికే ఏ సంఘటన ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టేస్తే, అవే ఫోర్జరీ డాక్యుమెంట్లు ఇదే నిజమని చెప్పిస్తే ఫోర్జరీ చట్టం కింద వచ్చేస్తారు. ఫోర్జరీ అంటే శిక్షా నేరం ఎక్కువ ఉంటుంది. అలానే వాట్సాప్లో పెట్టేసి, సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పెట్టేసి వాటిని తొలగించాలంటే నాకు ఇన్ని లక్షల రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి చేస్తే అది ఎక్సాక్షన్, అది తీవ్రమైన నేరం. ఆ నేరం ప్రకారం విపరీతమైన శిక్షణ పడే అవకాశాలు ఉన్నాయి. అది సెషన్స్ కేసు పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఈ యొక్క సోషల్ మీడియాలో పెట్టేవి డిఫరెంట్ యాంగిల్లో ఉన్నాయి. ఒకటి ఎక్స్ట్రాక్షన్ వస్తుంది, కొన్ని ఫోర్జరీ డాక్యుమెంట్లు పెడతారు, దాని ద్వారా బ్లాక్మెయిల్ చేస్తారు. అలానే మహిళల యొక్క చిత్రాలను కూడా మార్పింగ్ చేసి పెడతారు. కొంతమంది ఐడియాలను కూడా వాళ్ళ పరిధిలోకి తెచ్చుకొని వీళ్ళు పెట్టినట్టుగా పెట్టే పరిస్థితి. ఎందుకంటే ఈ రోజున సోషల్ మీడియాలో ఓన్లీ ఒక్క వాట్సాప్ కనుక చూసుకుంటే మనం 60 కోట్ల మందికి పైగా ఈ రోజున దాన్ని వాచ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అలాగని ట్విట్టర్లు, ఫేస్బుక్లు, లేకపోతే వివిధ రకాలైన అంశాలు, దాని మీద కేంద్ర ప్రభుత్వంలో కూడా ఒక ప్రైవేట్ బిల్లు పెండింగ్ లో ఉంది. దాన్ని ఏమన్నారంటే పెట్టేసి దాంట్లో 7 సంవత్సరాలు వరకు శిక్ష పడే నేరాలుగా దాన్ని పరిగణించాలి, ఇటువంటి తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పెడితే అని చెప్పేసి. దాన్ని ఏమన్నారంటే ప్రొహిబిషన్ ఆఫ్ ఫేక్ న్యూస్ ఆన్ సోషల్ మీడియా బిల్ 2023. అది మనోజ్ కొటక్ అనే ఎంపీ గారు ప్రైవేట్ బిల్లుని ప్రవేశపెట్టాడు. ఆ ప్రైవేట్ బిల్లు యొక్క నెంబరు 47/2023. కాబట్టి అలానే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ సోషల్ మీడియా ద్వారా, పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా వివిధ రకాలైనటువంటి అసభ్యకరమైనటువంటి, పౌర సమాజం అసహించుకునేటువంటి, చెప్పలేనటువంటి పదజాలాలతో వాట్సాప్ లో పెట్టిన సంఘటన మనం చూసాం. కానీ దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి ఇటువంటి సోషల్ మీడియా యొక్క తప్పుడు అసభ్యకరమైన ప్రకటనలు, మహిళల యొక్క శీలాలను శంకించడం, మహిళల యొక్క పుట్టులను శంకిస్తూ మహిళల మీద కూడా సోషల్ మీడియాలో దాడులు చేసి అసభ్యకర పదజాలను వాడుతున్నారు. కాబట్టి వాటిని నిషేధించాలంటే
ఈ చట్టంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాంటి చిన్న చిన్న సెక్షన్లు ఏవైతే శిక్షలు పడే ఉన్నాయో వాటిని కఠినతరం చేస్తూ చట్ట సవరణ చెయ్యాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూనుకున్న విషయాన్ని ఇక్కడ మనం చూడాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా చేస్తున్న వికృత చేష్టలు, వింత చేష్టలు, పెయిడ్ ఆర్టిస్టులుగా వ్యవహరించిన విధానాలు, వీటి మీద ఈ రోజున చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ రోజున కేసులు పడతా ఉన్నాయి. అయితే కొంతమంది శర్మిలారెడ్డి లాంటి వాళ్ళు లేకుంటే వాళ్ళ మీద పెట్టిన దాన్ని ఆవేదన చెందుతూ వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఇవి కాదు, దీని వెనక పెద్ద అనకొండలు ఉన్నాయి. ఎవరైతే వీళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వటము, లేదంటే వీళ్ళని ప్రోత్సహించడము, వీళ్ళకి ఈ యొక్క ఆర్టిస్టులకి మంత్లీ పేమెంట్స్ పే చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా దాంట్లోకి రావాలంటారు. అలానే వర్ర రవీందర్ రెడ్డి ఆయన అరెస్ట్ చేశారు. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, లేదు ఇది ఐప్యాక్ నుంచి మాకు మెటీరియల్ వస్తుంది, ఆ మెటీరియల్ ప్రాతిపదికగా మేము ఫార్వర్డ్ చేస్తామని చెప్పేసి. అంటే ఐప్యాక్ లాంటి సంస్థలు కూడా ఎన్నికలలో రాజకీయ పార్టీలు లబ్ధి పొందడానికి ఇటువంటి తప్పుడు సమాచారం ఇచ్చేసి తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజల యొక్క హక్కులను హననం చేస్తూ వాళ్ళు కూడా సహకరించారని అర్థమవుతుంది కదా. అటువంటి వాళ్ళని కూడా వదలవలసిన అవసరం లేదు. కొంతమంది అయితే మాకు ప్రమోషన్లు ఇస్తామన్నారు, మాకు ఏమో అది చేస్తామన్నారు, ఇది చేస్తామన్నారు, మేము దానివల్ల మేము చేశామని చెప్పేసి మీడియా ముందు చెప్తూ ఉన్నారు. కొంతమంది మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని కాదు పెట్టాల్సింది, మేము చిన్నవాళ్ళము, చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళని అరెస్ట్ చేయండి అంటున్నారు. అంటే ఇది ఒక లింకు లాగా వ్యవస్థీకృత నేరాలు చేయటానికి ఒక వేదికగా ఈ రోజున సోషల్ మీడియా పనిచేస్తూ ఉంది. టెక్నాలజీ పెరిగిన కొద్దీ దాన్ని ప్రజల అవసరాలకు అనుగుణంగా వాడాలి తప్ప దాన్ని నేర ప్రవృత్తికి వాడేటువంటి వింత పోకడలు ఈ రోజున సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. ఎందుకంటే అటువంటిది గనక నిరోధించకపోతే, అటువంటి వ్యవస్థీకృత నేరాలను కనుక కట్టడి చేయకపోతే ప్రజలకు రాజ్యాంగం కల్పించేటువంటి హక్కులు హరించివేయబడతాయి. కాబట్టి వాళ్ళని ప్రోత్సహించడం అనేది రాజకీయ పార్టీలు కూడా సరికాదు. ఇదేదో కొంతమంది రాజకీయంగా ఉపయోగించుకోవాలనో రాజకీయంగా మాట్లాడుతున్నారు. చట్టం అనేది పౌరులందరికీ ఒకటే, దేశంలో రూల్ ఆఫ్ లా ఉండేది అందరికీ ఒకటే. సార్ ఒక కాలర్ ఉన్నారు, ఒకళ్ళు చెప్పండి సార్ కంటిన్యూ చేద్దాం. ఒక కాలర్ ఉన్నారు, దుర్గా ప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం దుర్గా ప్రసాద్ గారు. నమస్తేనండి సార్ మీ సమస్య ఏంటి సార్? నా ముప్పాళ్ళ సుబ్బారావు గారికి నా నమస్కారాలు అండి. నమస్తే అండి. హలో సార్, ముప్పాళ్ళ సుబ్బారావు గారికి నా నమస్కారం అండి. నేను విజయవాడ సత్యనారాయణపురం అండి, మిమ్మల్ని చూస్తూ ఉంటాను. ప్రస్తుతం అక్కడ విజయవాడ ఉండలేక హైదరాబాద్ వచ్చేసాము సార్. ఇప్పుడు ఇవన్నీ కేసులు పెడుతున్నారు, బాగానే ఉందండి, యాక్షన్ తీసుకోవటం లేదు. కొడాలి నాని అన్ని బూతులు తిట్టాడు, చాలా మానసికంగా బాధపడ్డాం. అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి రావాలన్నా కూడా చాలా హ్యాపీగా ఉంటుందా అనుకుంటాను, కానీ హ్యాపీగా ఉంటుందో ఉండదో నాకు తెలియటల్లా. ఎందుకంటే వదిలేసి ఇక్కడికి హైదరాబాద్ వచ్చేసాం. కొడాలి నాని మీద కేసు పెట్టారు విశాఖపట్నం నుంచి, బాగుంది. ఏది యాక్షన్ ఏదండి? పోలీస్ డిపార్ట్మెంట్ యాక్షన్ లేదు. అప్పుడు ఏదైనా చిన్న ఇదొస్తేనే కార్యకర్తలని వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పడేసి చాలా ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు ఏది అతని యాక్షన్? గవర్నమెంట్ వచ్చింది, పోలీస్ డిపార్ట్మెంట్ ఇమీడియట్ యాక్షన్ తీసుకోకుండా ఎందుకున్నారనేది నాకు అర్థం కావట్లేదండి. నాకు ఇప్పుడు 65 years ఏజ్, చాలా బాధపడుతున్నామండి. ఆంధ్రాలో ఉండలేక నేను వచ్చేసాను, అవన్నీ వినలేక. దీనికి పరిష్కారం ఉందండి. అవినాష్ రెడ్డి అంత దొంగ పనులు చేసిన ఆయనకి ఇంతవరకు కోర్టులో శిక్షల్లో ఏం లేవు. ఇది అంబేద్కర్ రాజ్యాంగం అంటే చాలా బాధేస్తోందండి. అంబేద్కర్ రాజ్యాంగం అసలు నడుస్తోందా అనిపిస్తోంది. దీనికి పరిష్కారం ఏంటండి అసలు? అంటే సేవ లేదా మన వాళ్ళలో, లేకపోతే ఏమి లేదా? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? నాకు దీనికి క్లారిటీ రావట్లేదండి. నా మనసుకు నేను సర్ది చెప్పుకోలేకపోతే ఇప్పటికి కూడా బాధపడుతున్నాను నేను. ఒకటండి, గత 5 సంవత్సరాల కాలంలో మీరు దీని మీద కొద్దిగా క్లారిటీ ఇస్తే నా మనసు సంతోషపడుతుందండి. ఒక్క విషయం అండి, అంటే అంబేద్కర్ గారిని మనం
గౌరవించాలి. ఆయన మంచి ఉద్దేశంతోనే, ఆయన ఒకరే కాదు ఇంకో 10 మంది కలిసి భారతదేశానికి ఒక ధర్మశాస్త్రం లాంటి ఒక గ్రంథం ఉండాలి. కాబట్టి భారత రాజ్యాంగం అనేది ఏర్పాటైంది. కావలసిన విధంగా మనం భగవద్గీత, బైబిలు, ఖురాన్ ఇవన్నీ పారాయణం చేసినట్లు కూడా ప్రతి మనిషి కూడా రాజ్యాంగం పారాయణం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అయితే ఇక్కడ అంబేద్కర్ గారు చాలా చక్కటి ఒక బ్రాడ్ మైండ్తో, దూరదృష్టితో ఇది మన దేశం కోసం ఏర్పాటు చేశారు. కానీ దాన్ని కొంతమంది ఎవరో కొంచెం కించపరిచే విధంగా దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి మనం అంబేద్కర్ గారిని అగౌరవపరచడం అనేది కరెక్ట్ కాదనిపిస్తోంది. అలాగనే మనం గౌరవిద్దాం, మన దేశాన్ని, మన రాజ్యాంగాన్ని మనం గౌరవించుకుందాం. అయితే కొన్ని చట్టాలు కూడా వచ్చాయి. ఆ చట్టాలు ఇలాంటి అంటే సోషల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే దాని మీద దుర్వినియోగం చేస్తున్న వ్యక్తుల మీద ఏ విధంగా కఠిన శిక్షలు రావాలి, అలాగనే దీని ప్రభావం ఎలా ఉంటుంది, దీని మీద మనం ఇవాళ మాట్లాడుతున్నాము.